చక్కగా పాడావు నూతన. ప్రస్తుతానికి ఏంటంటే తిరుమల కొండ మీద కాటేజీల దగ్గర తిరుగుతూ ఉంటాం మనం. అక్కడ బుక్ చేసి స్వామివారి దర్శనం ఎప్పుడు, టిఫిన్ ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తూ ఇవన్నీ తిరుగుతూ ఉండగా ఆ లౌడ్ స్పీకర్లు ఉంటాయి చిన్న చిన్నవి. ఒక రాక్ షోనో పాప్ ఈవెంట్లో చెవులు బద్దలయ్యే స్పీకర్లు పెడతారు. అక్కడ తద్విరుద్ధంగా ఏంటంటే అక్కడ
చిన్నపాటి స్పీకర్లు ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా వినపడుతుంటాయి. కొండకి ఎక్కడ వెళ్ళినా సరే ఒకే వాల్యూమ్లో చక్కగా ఆధ్యాత్మికత ఉట్టిపడే వాయిస్లతో అన్నమాచార సంకీర్తన వినపడుతూ ఉంటాయి. నువ్వు వెళ్ళావు లేదో, ఆ పద్ధతిలో ఉంది నీ వాయిస్. స్మూత్గా, ఇబ్బంది కలిగించకుండా భావయుక్తంగా ఉంది. పోను ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా రకరకాల భావాలు చూపించాలి వాయిస్లో. అవన్నీ నువ్వు సాధన చేయాలి. ఆ దారిలోనే ఉన్నావు కాబట్టి నీకు అది ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు. వాసురావు చక్కగా ఉందండి. భీమ్ ప్లస్ చెప్పేది ఉంది, అది ముట్టుకుంటే చాలు, అది అనుగ్రహించే రాగం అది. కొంతమంది దగ్గరికి వెళ్తే అడిగితే వాళ్ళని అడిగినా ఇవ్వరు, చందాలు అడిగినా ఇవ్వరు, బతిమాల కాళ్ళ మీద పడినా ఇవ్వరు. కొంతమంది దాతలు ఉంటారు, ఇలా వెళ్ళేమో లేదో వాళ్ళే మనకేం కావాలో కనుక్కొని మనకు అడిగిన దానికన్నా 2 ఎక్కువ ఇచ్చి పంపుతారు. అట్లాంటిది రాగం. దాన్ని పలకరిస్తే చాలు దాంట్లోంచి భావం అలా ఒలుకుతూ ఉంటుంది. అటువంటి గొప్ప రాగం. ఆకాశ వీధిలో మీకు తెలియదే ఉంది. చక్కగా చేశారు. అభినందనలు అండి ఇద్దరికి. ధన్యవాదాలు. నీకు ఏల తబకము నీకు అలపు నేడు నీకు వాడు మోహించి నీలోనే ఉండగా సగ గగ మమ పప పని